హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. భుజాలు జారకుండా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కదా అని అస్సలు స్కిప్ చేయవద్దు, ముఖ్యంగా బిగినర్స్. ఓకేనా, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి, ఒరిజినల్ వైపు వేసేసుకోండి. బ్యాక్ బెల్ట్ కూడా తీసేసుకొని, బ్యాక్ బెల్ట్ అన్నది ఆపోజిట్ సైడ్ ఉండాలన్నమాట, రాంగ్ సైడ్ ఉండాలి. ఆపోజిట్ రైట్ సైడ్ ఉండాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత అనిగే కుట్టు అనేది వేసేయండి. ఖర్చు మొత్తం బ్యాక్ బెల్ట్ వైపు తోసేసి అనిగే కుట్టు నీట్గా స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత మరో ఫోల్డ్ చేసి మనం లూజ్ కుట్ అనేది పెట్టుకోవాలన్నమాట. లూజ్ కుట్ పెట్టేసుకోండి. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇలాగ విప్పాల్సిందే కదా, అంతే. క్లీన్గా థ్రెడ్స్ని కట్ చేసేసేయండి, నీట్గా పెట్టేసుకోండి. తర్వాత షోల్డర్స్కి ఈక్వల్గా మనం టక్స్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను కటింగ్లో చూపించాను కదా, టక్స్కి ఎంత వాడాలి ఎంత లేదు అన్నట్టు చూపించాను. వీడియో ఎవరైనా చూడలేకపోతే చూడండి, కటింగ్ వీడియో బ్యాక్ పార్ట్. ఓకేనా, తర్వాత మనకి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత ఖర్చు వాడాలన్నమాట. చూడండి, అక్కడ మార్క్ వేసేసాం కదా, ఆ ఖర్చుని అలాగే గుర్తు పెట్టేసుకోవాలి మనం. తర్వాత బ్లౌజ్ టక్ హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్తో ప్రకారంగా తీసేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ తీసేసుకొని అందులో ఎంత హైట్ ఉంటే అంత హైట్ వేసేసుకోవచ్చు. 3, 3.5, 4 కూడా వేసేసుకోవచ్చు హైట్ అన్నది. ఓకేనా, మొత్తానికి వచ్చేసి 2 టక్స్లు అయితే ఈక్వల్గా ఉండాలన్నమాట. మరో టక్ కూడా అంతే, ఇంతకుముందు టక్ వేసాం కదా, ఆ టక్ ప్రకారంగా వేసేసేయండి. హైట్ వెడల్పు సేమ్. ఇక తర్వాత చూసుకోండి, అలా హైట్ చూసుకుంటే మనకు ఈక్వల్గా వస్తుంది అన్నమాట హైట్ అన్నది. అంతే. ఇక బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అంతే. తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్తో పని ఉంటుంది. అంతవరకు పక్కనైతే పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ను. తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి, అది హుక్స్ పట్టియా కాజా పట్టియా అన్నది మీరు ముందే అలా మార్క్ వేసేసుకోండి. చూడండి, నేనైతే షోల్డర్స్కి ఈక్వల్గా అయితే తీసుకుంటున్నాను టక్. మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా కూడా చూసేసుకోవచ్చు. చూడండి, అక్కడ ఎంతైతే ప్లేస్ ఉంటుందో అలా కూడా చూసేసుకోవచ్చు. లేదంటే షోల్డర్స్కి ఎదురుగా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే వెడల్పు తీసుకుంటున్నాను అనమాట. టక్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను. టక్ వెడల్పు వచ్చేసి అలా మార్క్ అయితే వేసుకున్నాను. ఇక హైట్ వచ్చేసి 3 ఫింగర్సే. ఇక అలా 3 ఫింగర్స్కి టక్ అయితే వేసేసేయండి. తర్వాత మరో టక్ చేసుకోవాలి, అది హుక్స్ పట్టి సైడ్ వైపు అనమాట. 2 ఈక్వల్గా పెట్టేసేయండి. ఖర్చును వదిలేసి ఈక్వల్ పెట్టాలన్నమాట. తర్వాత హైట్ వచ్చేసి 4 ఫింగర్స్ అలా వేసేసేయండి. డబుల్ స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. డబుల్ స్టిచ్ వేసేసేయండి. తర్వాత ఆ 2 టక్స్ని పట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ థర్డ్ టక్ అనేది 3వ టక్ అనేది వచ్చేస్తుంది. అక్కడ కూడా వేసేసేయండి అలా స్టిచ్ అన్నది ఒక సింగిల్ పాదం అంతా. తర్వాత నేను మరో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే అయితే రెడీ చేసేసుకున్నాను. మరి క్రాస్ బెల్ట్ అయితే షేప్ తీయలేదు కదా మనం, ఓన్లీ హైట్ మాత్రమే తీసేసుకున్నాము. ఇప్పుడు షేప్ తీసుకోవడానికి చూడండి, కింద హెచ్చు తగ్గులు ఉందని నేను ఒక లైన్ అయితే వేసేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఆది బ్లౌజు డబల్ పట్టి సైడ్ వైపు తీసేసుకోండి. ఎంతైతే వెడల్పు ఉందో అంత వెడల్పు అక్కడ స్టిచ్చెస్ దగ్గర ఒక మార్క్ అయితే వేసేసేయండి. తర్వాత హైటు, ఖర్చు, మనకు వేస్ట్ క్లాత్ అతికించుకోవడానికి ఖర్చు, పైన ఫ్రంట్ పార్ట్ అతికించుకోవడానికి ఖర్చు, అలా 3 లైన్లు అలా గుడ్డి గుర్తు అయితే పెట్టేసుకోండి. చివరన వచ్చేసరికి నేను 4 ఫింగర్స్ తీసుకున్నాను. ఇక మిడిల్లో కూడా ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకున్నాను అనమాట. తర్వాత అక్కడ వచ్చేసరికి అలా కలిపేసి స్ట్రైట్గా లైన్ అయితే కలిపేసాను. అలా మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అన్నది జాయిన్ చేయాలి. చూడండి, నేనైతే రెడ్ కలర్ లైనింగ్ ఉంటే లైనింగ్ తీసేసుకున్నాను. అది హుక్స్ పట్టి సైడ్ వైపు కాజా పట్టి సైడ్ వైపు ఏది ఎలా పడుతుంది అన్నది మనం ముందే మార్క్ వేసుకోవాలన్నమాట. లేదంటే మనకు స్టార్టింగ్లో కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా స్టిచ్ అయితే వేసేసేయండి. మనం ఇంతకుముందు ఖర్చులు వదిలేసాం కదా, ఆ ఖర్చుల ప్రకారంగా. తర్వాత అనిగే కుట్టు అనేది వేసేయండి. అనిగే కుట్టు వేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ ఈజీగా మనకు ఫోల్డ్ అవుతుంది అన్నమాట. మనం ఏది ఏ సైడ్ పడుతుంది అన్నది మనం ముందరే చూసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. లేదంటే 2 ఒకే సైడే పడ్డాము అలా ఉంటుందన్నమాట. తర్వాత మెయిన్ క్లాత్ ప్రకారంగా కట్ చేసేయండి, ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని. తర్వాత మరో క్రాస్ బెల్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకున్నాను నేను. చూడండి, అలా ఆపోజిట్లో రావాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాల్సి ఉంటుంది మనం. తర్వాత చూడండి, నేనైతే ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాను. మనం ఖర్చులు ఎంతైతే వదిలేసామో అంత ఖర్చులు అయితే తీసుకోవాలన్నమాట. ముందు స్టార్టింగ్లో రఫ్ అయితే ఇచ్చేసేయండి. మెయిన్ టక్ ఉంటుంది కదా, ఆ మెయిన్ టక్ను కొంచెం ఫోల్డ్ చేసేయండి. అలాగే స్టిచ్ చేస్తే మనకు చెస్ట్ పట్టినట్టు ఉంటుంది అన్నమాట. ఫోల్డ్ చేస్తే దానికి ఫ్రీగా వదిలేయాలి ఆ టక్ను. తర్వాత స్టిచ్ అనేది ఈక్వల్గా రావాలి, ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా స్టిచ్ ఈక్వల్గా వచ్చేలా చూసేసుకోండి.
అలా ఫోల్డ్ చేసేసి ఇటు సైడ్ వైపు క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ నుంచి స్టిచ్ వేయాలన్నమాట. తర్వాత చూడండి అలా స్టిచ్ వేయాలి. ఎడ్జెస్ అన్నవి ఈక్వల్గా ఉండాలి. మనం క్లాత్ స్టిచ్ చేస్తున్నాం కదా, ఆ ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండి మనం ఈక్వల్గానే కట్ చేసుకున్నాం కదా, ఈక్వల్గా పెట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మరో స్టిచ్ వేసుకోవాలి. మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా డబల్ స్టిచ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట, త్రిబుల్ స్టిచ్ వేస్తే ఒకవేళ. తర్వాత చూడండి నేనైతే అలా ఓపెన్ చేసుకున్నాను. ఏమైనా ఎగస్ట్రా ఉంటే అలా కట్ చేసేసేయండి. తర్వాత అలా కొంచెం అలా అనిపించింది నాకు, కట్ చేసేసాను. ఇప్పుడైతే మనం హుక్స్ పట్టి కాజా పట్టి అతికించాలి. అలా చూసుకోండి, ఈక్వల్గా ఉండాలి, ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఆది బ్లౌజ్తో చూసుకుంటున్నాను నేను. చూడండి అలా చూసుకుంటే కరెక్ట్గానే వచ్చింది కదా, ఖర్చులతో సహా కరెక్ట్గానే వచ్చింది అనమాట. ఇప్పుడు మెడపీస్ అతికిస్తే ఆ ఖర్చు అనేది మనకి సరైపోతుంది. ఒకవేళ ఎగస్ట్రా ఉంటే టక్స్ దగ్గర పట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సింగల్ పట్టి అతికిస్తున్నాను. చూడండి ఒరిజినల్ సైడ్ వైపు అయితే పెట్టేసేయండి. అలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. నీట్గా ఒరిజినల్ సైడ్ వైపు పెట్టాలి. మనం ఒరిజినల్ సైడ్ వైపు పెడితే అది ఆటోమేటిక్గా రాంగ్ సైడ్ ఉల్టా సైడ్ వైపు వచ్చేస్తుంది అనమాట. తర్వాత అణిగి కుట్ట అనేది వేసేసేయండి. ఖర్చు మొత్తం పట్టి వైపు తోసేసి అలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసేయండి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. 1 ఇంచ్ అంత క్లాత్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఆటోమేటిక్గా ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట మనకు అణిగి కుట్టు వేయడం వల్ల. తర్వాత కింద ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, అది ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని చూడండి నేను ఎలా సర్దుకుంటున్నానో అలా నీట్గా సర్దేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసేసేయండి. చివరన పట్టి దగ్గరికి చివరన నీట్గా స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత రఫ్ ఇచ్చేసేయండి. మంచిగా రఫ్ ఇచ్చేసి థ్రెడ్స్ నీట్గా కట్ చేసేసుకోండి. నీట్గా కనిపిస్తుంది మనకు. తర్వాత నేను డబల్ పట్టి కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాను. చూడండి డబల్ పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి అది బ్లౌజ్ నుంచి చూసుకుంటే అలా వచ్చిందనమాట. ఖర్చు అయితే మనకి ఎక్కువగానే వచ్చింది. చూసుకోండి ఎప్పటికప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి అనేది మనం చెక్ చేసుకోవాలి, ఈక్వల్గా ఉండేలా చూసేసుకోండి. అది బ్లౌజ్ నుంచి కూడా చూసేసుకోవాలి. తర్వాత చూడండి హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను తర్వాత చెప్తాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అని. ముందుగా అయితే హ్యాండ్స్ అయితే తీసేసుకోండి. మనం రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ అన్నది మనం మార్క్ వేసుకోవాలన్నమాట. తర్వాత చూడండి ప్యాచెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. నేను 4 సైడ్స్ 4 వైపులు అయితే ప్యాచెస్ వేస్తున్నాను. అలా రైట్ సైడ్ వైపు పెట్టేసుకుంటే రాంగ్ సైడ్ వైపు ఖర్చు పోతుంది అనమాట. తర్వాత అలా అణిగే కుట్ట అనేది వేసేసేయండి, నీట్గా కనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే అలా ప్యాచెస్ అయితే వేసేసేయండి. తర్వాత అణిగే కుట్ట అనేది వేసేసేయండి. అంతే. తర్వాత మనం ఎమ్మింగ్ కోసం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎగస్ట్రా మొత్తాన్ని నీట్గా కట్ చేసేయండి. 2 వైపులా ఈక్వల్గా ఉండాలి, మనకు ప్లస్ గుర్తు రావడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అలా లూజ్ కుట్టు అయితే పెట్టేసి నేను ఫోల్డ్ అయితే వేసుకున్నాను. మనం ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇలాగ విప్పాల్సిందే కదా, అందుకని. తర్వాత 2 సేమ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. తర్వాత టక్స్ ఈక్వల్గా పెట్టేసేయండి. మనం లోత్ తీసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ లేదంటే రాంగ్ సైడ్ అలా పెట్టేసుకోండి. ఓకేనా, ఆపోజిట్లో పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత చూడండి అలా ఈజీగా సింపుల్గా అలా అయితే లోత్ తీసేసాను. గుర్తు అనేది కట్స్ అయినా పెట్టేసుకోండి, లేదంటే ఎఫ్ అని అలా రాసేసుకోండి, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే, ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వాటిని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి కదా. షోల్డర్స్ జాయింట్ చేసుకునే ముందు మనం ముందుగా ఆ నెక్ రౌండ్ ఎలా ఉందో ఎలా లేదో అన్నది మనం ముందుగా చెక్ చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే కటింగ్లో కరెక్ట్గానే తీసేసుకున్నాం కదా, కరిపించుకోవడమే అనేసి మనం షోల్డర్స్ అనేది ఈక్వల్గా స్టిచ్చింగ్ వేసేస్తాం అన్నమాట. అలా కాకుండా చూడండి ఒక 5 నిమిషాలు కేటాయించి ఇలా చెక్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి. మనం అలా హుక్స్ పట్టి కాజా పట్టి ప్రకారం చూసుకుంటే నాకు అక్కడికైతే వచ్చింది కదా. తర్వాత మనం మెడపీస్ అతికించుకోవాలి. మెడపీస్ అతికించుకోవడానికి ఆ ఖర్చుని కూడా మార్క్ వేసుకోండి. ఆ ఖర్చుని వదిలేసి మనం ఎంతైతే ఖర్చు వాడతామో అంత ఖర్చు వదిలేసేయండి. చూడండి అక్కడ కరెక్ట్గా వచ్చిందనమాట మార్క్ అన్నది నాకు. అంటే నేను మార్క్ చేసిన దానికంటే కిందకే వచ్చిందనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే ఎగస్ట్రా వచ్చింది కాబట్టి మనం ఎలాగో మెడ పీసెస్ ఖర్చు తీసేసుకున్నాం కాబట్టి నేనైతే క్రాస్గా స్టిచ్ చేశాను అనమాట. చూడండి అక్కడికైతే వచ్చింది, ఇంకా కిందికి కూడా రావచ్చు ఒక్కొక్కరికి. అలా కిందికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు భుజాలు అన్నవి ఖచ్చితంగా అంటే జారుతాయి అనమాట. అందుకని కటింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా కటింగ్ చేస్తామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా. తర్వాత
చూడండి కొంచెం అలా రౌండ్ అయితే నాకు అలా ఎక్కువ అనిపించింది, అందుకని నేను కొంచెం అలా కట్ చేస్తాను. అది బ్లౌజ్ తీసేసుకొని మనం అలా ఖర్చుని ఎంతైతే ఖర్చు మనం వాడతామో అంతే ఖర్చు తీసేసుకోండి, ఓకేనా. మెడ పీస్ ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలి. నాకైతే నేను తీసుకున్న దానికంటే కొంచెం కిందికైతే వచ్చిందనమాట, అందుకని నేను క్రాస్గా వేసేస్తే నాకు ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి అస్సలు జారవు, ఇంకా ఫిట్టింగ్ బాగుంటుంది, ఎందుకంటే మనం క్రాస్గా తీసుకున్నాం కదా అందుకని. తర్వాత సేమ్ డబల్ పట్టీ కూడా అలాగే సేమ్, తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అలాగే సేమ్, అది కూడా నేను చూపిస్తాను మీకు. డబల్ పట్టీ వైపు కూడా చూసుకోండి, హైట్ చూసుకోండి, అలాగే మెడపీసి ఖర్చులు ఎంత అవుతుందో ఎంత లేదో అన్నీ చూసేసుకోవాలన్నమాట, అన్నీ చూసేసుకోవాలి. నాకు కూడా సేమ్ అలానే వచ్చింది కదా, ఉక్స్ పట్టీకి ఎలాగైతే వచ్చిందో అలాగే వచ్చిందనమాట. ఖర్చుని వదిలేసి అలా మనం చెక్ చేసుకోకపోవడం వల్ల కొంచెం ఎగస్ట్రా రావచ్చు, అందుకని మనకు భుజాలు కూడా జారడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. మీకు అర్థం కాకపోతే అడగండి, నేను మరో వీడియోలో డైరెక్ట్గా మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మరో వీడియోతో నీట్గా డైరెక్ట్గా మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి బ్యాక్ పార్ట్ నేను ఎలా చెక్ చేసుకుంటున్నానో చూడండి, ఎక్కువ సాగదీయకుండా లూజ్గా పట్టేసుకోండి. నాకైతే మనం కటింగ్లో ఎంతైతే మనం కట్ చేసామో అంతే వచ్చింది, కరెక్ట్గా అంతే వచ్చేసింది. చూడండి రౌండ్ అనేది ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఆది బ్లౌజ్ ప్రకారంగా ఉంది అని అర్థం అనమాట. అలా కరెక్ట్గా వస్తే మనకు ఎక్కువ రౌండ్ ఎక్కువ రావడం వల్ల లూజ్ అయ్యి షోల్డర్స్ అన్నవి జారుతాయి అనమాట. తక్కువ వస్తే ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి మనం చెక్ చేస్తాం కదా, లైనింగ్ క్లాత్ తక్కువ వస్తే డీప్ కొంచెం తక్కువ అయింది అని అర్థం అనమాట, ఓకేనా. డీప్ తక్కువ అయినా ఓకే, అది ఫిట్టింగ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది, కానీ ఎక్కువ వస్తేనే డీప్ ఎక్కువ అయినట్టు షోల్డర్స్ జారే అవకాశాలు ఉంటాయన్నమాట. మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా స్టిచ్ చేయండి అంటే ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, షోల్డర్స్ జారడం లేదు అనే కదా అర్థము. మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా మన రౌండ్ నెక్ రౌండ్ అనేది ఈక్వల్గా ఉంటే షోల్డర్స్ అస్సలు జారవు, ఓకేనా. కటింగ్లో ఎంత నెక్ తీసుకుంటున్నామో అన్నది కూడా ఇంపార్టెంటే మనకు. ఒకవేళ మనకు ఆది బ్లౌజే షోల్డర్స్ జారుతున్నాయి అన్న కంప్లైంట్ వస్తే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నేను మార్క్ చేసుకున్నాను కదా, నాకైతే ఒక 2 లైన్స్ ఎక్కువ వచ్చింది. నేను ఏం చేస్తానంటే క్రాస్గా స్టిచ్ చేస్తాను అనమాట, క్రాస్గా స్టిచ్ చేస్తాను, వాళ్ళకి షోల్డర్స్ అద్దినట్టు కూర్చుంటాయి. ఇక తర్వాత చూడండి 2 వైపులు కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాను, నేను మార్క్ చేసుకున్న విధంగా మీరు కూడా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అలాగే మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూసారుగా ఎంత చేంజ్, ఒక 2 లైన్స్ అంతా చేంజ్ వచ్చింది కదా, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఎక్కువ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే షోల్డర్స్ జారడమే కాకుండా ఆ షోల్డర్స్ జాయింట్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ ముందుకు వస్తుంది అనమాట, జాయింట్ కరెక్ట్గా షోల్డర్స్ మీద కూర్చోదు, కిందికి రావడము అలా జరుగుతుంది అన్నమాట. అందుకని 1కి 2 సార్లు చెక్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను మెడ పీస్ అయితే అతికిస్తున్నాను. మనకు కటింగ్లో పీసెస్ అయితే ఉంటాయి కదా, పీసెస్ నల్ల జాయింట్ అయితే చేసేసుకోండి. నేనైతే స్ట్రైట్ పీసే తీసుకున్నాను, క్రాస్ పీస్ నాకు అవ్వలేదన్నమాట, అందుకని స్ట్రైట్ పీసే తీసుకున్నాను నేను. చూడండి స్టార్టింగ్లో కొంచెం క్లాత్ అయితే వదిలేసి మనము ఈక్వల్గా క్లాత్ని ఎక్కడ సాగదీయకుండా నీట్గా అయితే పెట్టేసుకోండి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్ రౌండ్, అలాగే మీకు డౌట్ ఉంటే ఎంత ఖర్చు తీసుకోవాలని డౌట్ ఉంటే మార్కర్తో మార్క్ వేసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. రౌండ్ అన్నది మీకు ఎంత ఖర్చు కావాలో అంత నీట్గా రౌండ్ మార్క్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట మీకు. తర్వాత నాకు అక్కడ కొంచెం జాయింట్ పడింది, జాయింట్ చేసుకున్నాను, క్లాత్ ఒక పీస్ అనేది జాయింట్ చేసుకున్నాను అనమాట. తర్వాత చూడండి చివరి వరకు అలా స్టిచ్ చేసిన తర్వాత నీట్గా కట్స్ అయితే ఇవ్వండి, కట్స్ మర్చిపోకండి. నీట్గా రౌండ్ దగ్గర ముఖ్యంగా కట్స్ ఇచ్చేసి తర్వాత ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం లోపల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుని మొత్తాన్ని తోసేసి పైపింగ్ మాదిరిగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలా ఖర్చుని మొత్తాన్ని తోసేసేయండి, నీట్గా స్టిచ్ అయితే వేసేసేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయవచ్చు. తర్వాత మీకు బ్లౌజు అర్థమైందో లేదో తెలీదు, కానీ నేను మాత్రం మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, కొంచెం స్లోగానే చెప్తాను అనమాట, స్టిచ్చింగ్ గురించి కానీ కటింగ్ గురించి కానీ, ఓకేనా. తర్వాత చూడండి అలా మెడపీస్ ఈ మెథడ్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చివరన వచ్చేసరికి ఫోల్డ్ చేసి మంచిగా రఫ్ అయితే ఇచ్చేసేయండి. మంచిగా రఫ్ ఇచ్చేసి మనకు ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎగస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయాలన్నమాట.
మనకి ఎలాగో ఖర్చులు మొత్తం లోపలికి తోసేసాం కదా, మనం కొంచెం క్లాత్ అయితే మిగిలి ఉంటుందన్నమాట, ఫోల్డ్ చేసిన క్లాత్. మనం మరో ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. అందుకని కొంచెం నీట్‌గా పెట్టేసుకుంటే, మరో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుందన్నమాట. చూడండి. నేనైతే రైట్ సైడ్ వైపు నుంచి చేస్తున్నాను. లేదంటే రాంగ్ సైడ్ వైపు కూడా స్టిచ్ చేయొచ్చు. ఇలాగైతే స్టిచ్ చేసేసేయండి. లోపలికి ఫోల్డ్ చేసేసి, నేను ఆల్రెడీ బ్లౌజు ఇచ్చేసాననమాట. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు బానే ఉంది, పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్పారు. ఓకేనా? ఈ మెథడ్‌లో మీరు కూడా ఈ సైజు బ్లౌజ్ ఉంటే స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత నాకు కామెంట్ కూడా చేయండి. ఎలా వచ్చింది? ఎలా ఏమైనా మిస్టేక్స్ అయినాయా? అన్నవి మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలన్నమాట. ఓకేనా? చివరన వచ్చేసరికి రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేసుకోవచ్చు. చూడండి, హ్యాండ్ జాయింట్ చేసుకునే ముందు షోల్డర్స్ ఎంత వెడల్పు ఉంది అన్నది మార్క్ వేసుకోవాలి. అలాగే హ్యాండ్ హైట్ మార్క్ వేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాతే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. హ్యాండ్ ఎక్కువ అయినా తక్కువ అయినా కస్టమర్స్ ఇష్టపడరు కదా, అందుకని. నాకైతే షోల్డర్స్ అక్కడికైతే వచ్చిందనమాట. ఆ మిగిలిన ఖర్చు మొత్తాన్ని హ్యాండ్కి ఇచ్చేస్తాను అనమాట. హ్యాండ్ అలా ఉల్టా సైడ్ వైపు పెట్టేసుకోండి. ఖర్చు మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను నేను. అలా మార్క్ వేసేసేయండి. అక్కడికైతే వచ్చిందనమాట. ఇప్పుడు ఆ పాయింట్ ఈ పాయింట్ కలిపేసి అలా స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం ఒక 2 లైన్స్ అంతా బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసేయండి. మనం కట్స్ ఇచ్చాం కదా మిడిల్కి రావాలని, కొంచెం బ్యాక్ పార్ట్ సైడ్ వైపు పెట్టేసేయండి. ఓకేనా? ఏమి కాదు, బ్యాక్ పార్ట్ సైడ్ వైపు పెట్టేస్తే నీట్గా ఎడ్జెస్ అన్నవి ఈక్వల్గా పెట్టేసి ఖర్చు మాత్రం ఒకే లెవెల్లో తీసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ తీసుకోకుండా నీట్గా తీసేసుకోండి ఖర్చుని. ఇలా హ్యాండ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది స్టార్టింగ్లో, ఎందుకంటే హ్యాండ్ కరువు, చంక డౌను, ఈ 2 కరువు తీసింటాం కదా, ఆ 2 కలుపుతూ కుట్టాలి అంటే కొంచెం స్టార్టింగ్లో ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కుడుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా కానీ హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మిడిల్ పాయింట్ నుంచి, షోల్డర్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? తర్వాత డబల్ స్టిచ్ వేసేయండి. కావాలంటే త్రిబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. నీట్గా స్టిచ్ చేయాలి, నిదానంగా సర్దుకోవాలి. క్లాత్ మీద పడే అవకాశం ఉంటుంది స్టిచ్. సరే, నేను అయితే మరో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాను. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ పోతుందని చూపించడం లేదు. ఇంకా ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. షోల్డర్స్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పెట్టేసి ఈక్వల్గా స్టిచ్ మార్క్ వేసేసుకోండి. స్టిచ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ అయితే వేసేసుకోండి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి వదిలేసేయండి. తర్వాత చంక డౌన్ మార్క్ అయితే వేసేసుకోండి. అలా చూసేసుకొని మార్క్ వేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ నేనైతే చెక్ చేసుకుంటున్నాను. ఎలా చెక్ చేసుకుంటున్నాను కదా, మీరు వీడియోని బాగా గమనించాలి. కింద ఖర్చులు కూడా నీట్గా సమానంగా సర్దేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గరికి వచ్చింది కదా స్టిచ్, అక్కడికి వదిలేసేయండి. ఇప్పుడు కింద అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నడుము లూజ్ మార్క్ వేసుకుందాం. 7.5, 7.5 పైన ఒక పాయింట్ వచ్చింది కదా, కరెక్ట్ నేను అంతైతే మార్క్ వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ చూడండి, నెక్ మిడిల్ నుంచి చూస్తున్నాను నేను. మీరు లేదంటే బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసి చెక్ చేసేసుకోండి. అక్కడికైతే వచ్చింది నాకు. ఆ పాయింట్ కలిపేస్తే ఇంకా ఈజీగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్. నేను మరో సైడ్ కూడా అలానే మార్క్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. మనకు సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో ఎలా చెక్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, ప్రతిదీ చూపిస్తాను. మిస్ కాకుండా చూడండి. ఓకేనా? మార్క్ వేసేసుకొని ఇంక సేమ్ అవతల సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా అయితే స్టిచ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా అలాగే మార్క్ వేసేసుకొని 2 కలిపేసుకుంటే పాయింట్లు మనకు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఫైనల్ అయితే బ్లౌజ్ ఇలా అయితే వచ్చిందనమాట. చూడండి, హుక్స్ పట్టి, కాజు పట్టి అనేవి కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా, మెడ పీస్ పెట్టాను, అది కూడా చాలా నీట్గా వచ్చింది కదా, ఖర్చులు ఏవి కనిపించకుండా. చూడండి, ఆది బ్లౌజ్ తీసేసుకోండి. మనం నడుము లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ ప్రకారంగా వచ్చిందా లేదా చూడండి, మీకు అర్థం కావడానికి అలా చూపిస్తున్నాను. ఓకేనా? అలా అయితే వచ్చిందనమాట. తరువాత మనం చంక డౌన్ వైపు కూడా చూసుకోండి. అలాగే బ్లౌజ్ హైట్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. చూడండి, చంక వైపు కూడా ఈక్వల్గా వచ్చింది కదా, అలా అయితే రావాలన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. తరువాత బ్లౌజ్ని అలా ఫోల్డ్ చేసేసి చూసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందా లేదా అని. చూడండి, బ్లౌజు పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా నేను చూసి చెప్తున్నాను మీకు.
బ్లౌజ్ పర్ఫెక్ట్ గానే వచ్చింది చూడండి, అది బ్లౌజ్ ప్రకారంగా వచ్చింది కదా. తర్వాత మనం రౌండ్ చూడండి, రౌండ్ నేను ఇలా చెక్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ చూడండి. మెడ పీస్ స్టిచ్ చేసుకున్న తర్వాత, లేదంటే మెడ పీస్ స్టిచ్ చేయక ముందు కూడా అలాగే రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. బాయ్ బాయ్.